దేశంలో మోడీకి రాష్ట్రంలో కేసీఆర్ కు కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. భారీ మెజారిటీతో వంశీకృష్ణను గెలిపించాలని అభ్యర్థించారు. సింగరేణి కార్మికుడి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదన్నారు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. తనను ఎంపీగా గెలిపిస్తే కార్మిక సమస్యల పరిష్కారంతో పాటు సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల సొంతింటి కలను నెరవేర్చి సింగరేణికి రావాల్సిన 20,000 కోట్ల బకాయిలు వసూలు చేయిస్తామని మాట ఇచ్చారు. జరిగిన సంఘటన ఇక ప్రతి ఒక్క కార్మికుడు తెలుసు. 1300 కార్మికులను ఒక్కొక్కరి దగ్గర 16 లక్షలు 15 లక్షలు 10 లక్షలు తీసుకొని కొంతమందికి ఇచ్చి కూలి పని చేపించి పర్మనెంట్ అని చెప్పి ఆశ చూపి ఒక నిరుద్యోగ యువకుల మనోభావాలతో ఆడుతుంటే ఇలా అందరూ ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర పోయిన శాసనసభ్యుడిది. ఇలా మీ అందరి ముందుకు నేను కార్మికుడిని, మీరైనా ఒక రాజకీయ భిక్ష పెట్టాలని చెప్తున్నా కొప్పుల ఈశ్వరుని ఇలా మీ ముందు నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉంది, కానీ మాకు ఐటీ స్లాబ్స్ విషయంలో కానివ్వండి, సొంతింటి పథకంలో కానివ్వండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కానివ్వండి, ఏ ఒక్క పని చేయలేదు. మీరేం చేస్తారని చెప్పి నన్ను అడగడం చెప్పింది. నేను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వ సంస్థల అండదండగా ఉన్న పార్టీ 10 సంవత్సరాలు 10 ఎంపీల సీట్లతోటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సింగరేణికి న్యాయం కోసం ఎందుకు పోరాడలేదని చెప్పి ఇవాళ మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. మీ అందరికి తెలుసు, మన పక్కనే ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా 2009లో మీరు వివేక్ గారికి ఎట్లయితే ఆశీర్వాదం ఇచ్చిండ్రో, వారు పోరాడి మరి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ సంస్థను కాపాడుతున్నారు. కానీ మళ్ళా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నెలకి 20,000 30,000 వచ్చే ఉద్యోగాలు కూడా, జీతాలు వచ్చే ఉద్యోగాలు కూడా 10 లక్షలకు 15 లక్షల కోసం అమ్ముకున్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చాలా మంది యువకులు ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా గురైనారని చెప్పి మీరందరూ గుర్తించాలి.